బెస్ట్ మోరల్ స్టోరీస్. చింతలపూడి అనే గ్రామంలో సరళ, సుధ అనే ఇద్దరు తోడికోడళ్లు ఉండేవారు. వాళ్ల అత్తగారు రుద్రమ్మకు ఊర్లో దానకర్ణురాలిగా మంచి పేరుండేది. ఎవరికే సాయం కావాలన్నా కూడా ఈమె ముందుండేది. కాని ఆమె కొడుకుల పెళ్లి తర్వాత అంతా మారిపోయింది. ఇలా ఓ రోజు ఉదయం, ఏయ్ ఎవర్రా మీరు మా ఇంట్లో మామిడి చెట్ల కాయలు తెంపుతున్నారు? ఎంత ధైర్యం మీకు? అంటే అత్త అది అమ్మా రుద్రమ్మ, అమ్మమ్మ ఇంట్లో 2 కాయలు తీసుకురమ్మని చెప్పింది, అందుకే వచ్చాము. మీ అమ్మకేం పోయింది? చెట్టు పెంచేది మేము, కాయలేమో మీకా? అది కాదత్తా, 2 కాయలే కదా. 2 ముందా 2 కాయలు అక్కడ పెట్టండి. సుధా అసలు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ పిల్లలు చెట్టంతా ఖాళీ చేస్తున్నారు. ఆ అరుపులకి వంటగదిలోంచి సుధా వస్తుంది. ఏంటక్కా, ఏమైంది? చూడు, ఇక్కడ వీళ్ళు మన చెట్టుకున్న కాయలు కోసేస్తున్నారు. రేయ్ ఏంట్రా, మీకు నిన్ననే చెప్పాను కదా, మర్యాదగా అవన్నీ అక్కడ పెట్టి వెళ్ళిపోండి అని గట్టిగా అరవగానే పిల్లలక్కడ్నించి వెళ్ళిపోతారు. ఆ సమయంలో రుద్రమ్మ గుళ్ళో ఉండడంతో ఇవేవీ ఆమెకి తెలియవు. ఆ పిల్లలింటికెళ్ళి, అమ్మా సరళత్త, సుధత్త కాయలు కోయనివ్వలేదు. అవునా? అయ్యయ్యో, పోన్లేరా, మీరేం బాధపడకండి. ఆ ఇంటి కోడళ్ళు వచ్చాక ఏదీ బయటికి రానివ్వడం లేదు. అమ్మా మరి కాయలు నేను పక్కింటి పిన్నిగారి దగ్గర తీసుకుంటానులేండి అని సర్ది చెప్తుంది వాళ్ళమ్మ. దీంతో ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆ కోడళ్ల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కాస్త రుద్రమ్మ చెవిన పడుతుంది. దీంతో రుద్రమ్మ తన భర్త రంగడితో, ఏవండి, ఎక్కడైనా ఇంటికి కోడళ్ళొస్తే వాళ్ల కుటుంబం విలువలు పెరగాలి కాని ఏంటండి మనకిది? అబ్బా ఏంటి ఇప్పుడు? ఏమైంది? ఏమైందేంటండి? రుద్రమ్మ కోడళ్ళు పిల్లి కూడా భిక్షం పెట్రు అని అంతా మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు కదా, వాళ్లే తెలుసుకుంటారులేవే. పెళ్ళయి 2 ఏళ్లయింది, ఇంకెప్పుడూ తెలుసుకునేది? కనీసం ఇరుగు పొరుగు వారికి ఉప్పు పప్పు సాయం కూడా చేసుకోకపోతే ఎలా చెప్పండి? అది కూడా నిజమేనే. సర్లే, ఓసారి ఇద్దరితో మాట్లాడు చూడు. సరేనండి అని వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటికి రుద్రమ్మ అన్నయ్య సోమయ్య వస్తాడు. అమ్మా రుద్రమ్మా, ఉన్నావా? అన్నయ్య నువ్వా? రారా. ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు? నిన్ను బావని చూసి వెళ్దామని ఇలా వచ్చాను. ఏంటి బావా, ఎలా ఉన్నారు? వయసు మీద పడుతుందిగా, ఏదో అలా నెట్టుకొస్తున్నామంతే. మీకేంటిలే బావా, 2 కొడుకులు కోడళ్లతో కుటుంబం కళకళ్లాడుతూ ఉంది. అంతే. అమ్మాయి సుధా, సరళ ఇలా రండి, మా అన్నయ్య వచ్చాడు అని పిలవడంతో ఇద్దరూ బయటికొస్తారు. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? బావున్నారా? ఉంటారా, వెళ్ళిపోతారా? ఏంటమ్మాయి ఆ మాటలు? ఇంటికొచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలో కూడా నీకు తెలీదా? పర్లేదులేవే, చిన్నపిల్లలు కదా. ఏమ్మా ఎలా ఉన్నారు? నేనేదో అలా పలకరించి వెళ్దామని వచ్చానంతే. ఊరుకో అన్నయ్య, నువ్వు కూడా. వాళ్లతో పాటు నువ్వు కూడా ఏంటి? లేదమ్మా, కాస్త పనుంది, నేను వెళ్ళాలి. కనీసం భోజనమైనా చేసి వెళ్ళన్నయ్యా. లేదులేమ్మా, మరోసారి వచ్చినప్పుడు చేస్తాను. వెళ్ళొస్తాను చెల్లెమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. రుద్రమ్మ మాత్రం ఈ విషయంలో చాలా బాధపడుతుంది. దీంతో వెంటనే, సుధా, సరళ మీకింటికొచ్చిన వాళ్ళకి ఎలా మర్యాద చెయ్యాలో కూడా తెలీదా? అయ్యో, మేమేమన్నావత్తయ్యా, వంట చేయాలి కదా అని అలా అడిగామంతే. చాలే ఆపండి. ఊర్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మొన్న పిల్లాణ్ణి మామిడికాయలు కొయ్యనివ్వలేదటగా, నిన్న పంకజం గారికి కనీసం కాస్త చింతపండు కూడా ఇవ్వలేదంట. అందరికీ అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోతే ఇక మనకేం మిగులుతుందత్తయ్యా? అదే కదా, మేం మీకు సాయం చేద్దామని అనుకుంటుంటే మీరేమో ఇలా విరుచుకుపడతారేంటి మా మీద? మీ ఇళ్లల్లో మిమ్మల్ని ఇలానే పెంచారా? కనీసం సాటి మనిషికి సాయం చేయడానికి ఏమైంది మీకు? మీరో పొదుపు చేసి మాకు మిగిల్చాల్సింది ఏమీ లేదమ్మా. ఏంటత్తయ్యా అలా అంటారు? ఇలా దానాలు చేసుకుంటూ పోతే రేపు మాకు మా పిల్లలకి ఏం మిగులుతుంది? ఎలా చెప్పాలి మీకసలు? ఈ ఊర్లో నాకు మీ మామగారికి ఒక గౌరవం ఉంది. ఈ ఇంటికి సాయం కావాలి అని వచ్చిన వాళ్ళని
ఒట్టి చేతులతో పంపించింది లేదు. కానీ ఈరోజు మీరు ఇలా చేస్తున్నారు. సరే అత్తయ్య, మీ ఇష్టం ఇక. మేం మాత్రం ఏం చేస్తాం అని ఆమెను మాట్లాడనివ్వకుండానే సుధా, సరళ ఇద్దరూ అక్కడ్నించి వెళ్ళిపోతారు. సాయంత్రం రంగడు ఇంటికొచ్చి రుద్రమ్మని గమనించాడు. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఏంటి, ఇంకా ఆ పిల్లల గురించే ఆలోచిస్తున్నావా? వాళ్ళను వదిలేయ్, వాళ్లే తెలుసుకుంటారు. అది కాదండి, మనం ఈ ఊర్లో సంపాదించిన గౌరవం ఈరోజు దూరమవుతోంది. సుధా, సరళ ఇలా చేస్తే వాళ్ళ పిల్లలు రేపేం నేర్చుకుంటారు చెప్పండి? అయినా డబ్బు మాత్రమే జీవితమా? నీ మాటల్లో కూడా నిజముందే, కాని వాళ్ళను ఒక్కసారిగా మార్చడం కష్టం. ఏదైనా చేయాలంటే నువ్వే ఒక దారి చూపాలి. అవునండి, నేను ఆలోచిస్తాను. ఈ ఊర్లో మన ఇంటి పేరు మళ్ళీ గొప్పగా వినిపించాలి. సుధా, సరళకు కూడా మనం ఎందుకు సాయం చేస్తున్నామో అర్థం కావాలి. సరే సరే, నువ్వు బాధపడకు, రా భోంచేద్దాం. సరేనండి అని చెప్పి ఇద్దరూ కలిసి భోంచేస్తారు. రుద్రమ్మ మనసులో ఒక పథకం వేసుకుంది. ఆమె తన కోడళ్లను మార్చడానికి ఊరి వాళ్ల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఊర్లో జాతర. రుద్రమ్మ ఊరి పెద్దలతో మాట్లాడి ఒక పెద్ద పోటీ పెట్టాలని నిశ్చయించింది. ఈ పోటీలో ఊరి పిల్లలు, యువకులు చేరి తమ చేతితో చేసిన వస్తువులనమ్మి ఆ డబ్బుని పాఠశాలకివ్వాలి. రుద్రమ్మ సుధా, సరళను కూడా ఈ పోటీలో పాల్గొనేలా చెయ్యాలనుకుంది. రుద్రమ్మ ఇంటికొచ్చి సుధని, సరళని పిలిచింది. సుధా, సరళ, ఇలా రండి. ఏంటత్తయ్యా? రేపు జాతరలో ఒక పెద్ద పోటీ ఉంది. ఊరి పిల్లలు, యువకులు అందరూ చేరి తమ చేతితో చేసిన వస్తువులమ్ముతారు. ఆ డబ్బుతో పాఠశాలకు సహాయం చేస్తారు. మీరిద్దరూ కూడా ఆ పోటీలో పాల్గొనండి. అత్తయ్యా, మా చేత్తో ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న బట్టలు, సామాన్లు అన్నీ అమ్మేయమంటారా? అబ్బా సరళ, చెప్పేది వినండి. అయినా అత్తయ్యా, అసలు అమ్మడం దేనికి? మీరు దానకర్ణులు కదా, ఉచితంగానే ఇచ్చేద్దాన్లే. అత్తయ్యా, అసలు మేమలా అమ్మితే మాకేం మిగులుతుంది? ఇంకా డబ్బు ఖర్చు చేయమంటారా? మీరేం చేయగలరో అది చేయండి. ఈ ఊర్లో మన ఇంటి పేరు మళ్ళీ గౌరవంగా వినిపించాలి. మీరు చేయకపోతే నేనే చేస్తాను. కాని మీరు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఆమె అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇక తోడికోడళ్ళిద్దరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేం పని? ఇప్పుడు అత్తయ్య ఇలా చెప్తోంది. సుధా, ఏం చేద్దామంటావ్? నాకేం పాలు పోవడం లేదు. అక్కా, అత్తయ్య చెప్పినట్టు చేద్దాం. లేకపోతే ఊరంతా మనల్ని తప్పుపడతారు. అంతే అంటావా? కాని మన డబ్బు. అబ్బా అక్కా, ఊరందరితో మాటలు అనిపించుకోవడం దేనికి? పాల్గొనడం ముఖ్యం. ఏదో ఒకటి చేద్దాంలే అని సరళ, సుధ ఇద్దరూ ఒక ఆలోచన వేసుకున్నారు. వాళ్ళింట్లో ఉన్న పాత బట్టలతో, చిన్న చిన్న గుడ్డలతో బొమ్మలు, సంచులు కుట్టడం మొదలుపెట్టారు. జాతర సమయం వచ్చింది. సుధా, సరళ ఒక చిన్న దుకాణం పెడతారు. కొంతమంది పిల్లలు వాళ్ల దుకాణం దగ్గరకొచ్చారు. సరళత్త, సుధాత్త, ఈ బొమ్మలు మీరే చేశారా? చాలా బాగున్నాయి. అవునరాము, ఒక్కొక్క బొమ్మ 10 రూపాయలు. కాని నువ్వొక మామిడికాయ తెస్తే బొమ్మ ఉచితం. అయ్యో, మీరు కాయలివ్వమని అడగరనుకున్నాము. సరే సరే, మేం తెచ్చేస్తాం. సుధా, కాయలేంటే? ఎందుకు? ఏం చేసుకుంటావు వాటితో? మరి మన సొమ్ము ఊరికే పోతే మనకేదో ఒక లాభం చేకూరాలి కదా. ఇదొక లాభం అంతే. అబ్బా, భలే ఉందే నీ ఉపాయం. పిల్లలు సంతోషంగా కాయలు తెచ్చారు. సాయంత్రానికి సుధా, సరళ దుకాణం దగ్గర 2 సంచుల కాయలు 600 రూపాయలు వచ్చాయి. వాళ్ళ డబ్బుని పాఠశాల కమిటీకి ఇచ్చారు. దీంతో ఊరి పెద్ద నారాయణ, రుద్రమ్మగారు, మీ కోడళ్ళు చాలా బాగా బొమ్మలు చేశారు. వాళ్ల దుకాణం నుంచి వచ్చిన డబ్బుతో పాఠశాలకు చాలా సహాయం అవుతుంది. అవును సుధా, సరళ, ఈరోజు మీరు మన ఊరి గౌరవాన్ని పెంచారు. మీ అత్తయ్యలాగే మీరు కూడా దాతలవుతారు. చాలా సంతోషం. మీరంతా ఇలా చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. సుధా, సరళ మొదటిసారి ఊరి వాళ్ల నుంచి పొగడ్తలు విని సిగ్గుపడ్డారు. రుద్రమ్మ కళ్లల్లో సంతోషం కనిపించింది. ఆ రోజు సాయంత్రం సుధా, సరళ రుద్రమ్మ దగ్గరకొచ్చారు. అత్తయ్య, మేం మొదట మీ మాటలు తప్పుగా అనుకున్నాం. కానీ ఈరోజు ఊరి పిల్లలు, పెద్దలు మమ్మల్ని పొగిడినప్పుడు మీరు చెప్పిన సాయం చేయడం వల్ల వచ్చే సంతోషం మాకు అర్థమైంది. అవునత్తయ్య, మేమింతవరకు డబ్బు గురించే ఆలోచించాము.
కానీ ఈరోజు మా బొమ్మలు తీసుకున్న పిల్లల మొహాల్లో నవ్వు చూసినప్పుడు మనసు చాలా తేలికైంది. అదేనమ్మా జీవితం. డబ్బు ఉండాలి, కానీ అది మాత్రమే జీవితం కాకూడదు. ఈ ఊర్లో మనం ఒకరికొకరం సాయం చేసుకుంటూ బతకాలి. మీరది ఈ రోజు నేర్చుకున్నారు. అత్తయ్య, ఇక నుంచి మేం కూడా మీలాగే సాయం చేస్తాం. కానీ మీరు చెప్పినట్టు ఒక్క రూపాయి కూడా వృధా చెయ్యం. అది నా పాత రోజుల మాట. ఇప్పుడు నువ్వు కొంచెం ఖర్చు చేయి సుధా. ఇంకా కాయలు కూడా అందరికీ పంచేస్తాం అత్తయ్యా. చాలా మంచిది తల్లి అని చెప్పడంతో సరళ, సుధా ఇద్దరూ ఆనందంగా ఉంటారు. రుద్రమ్మ మనసులో సంతోషం నిండింది. డబ్బు ముఖ్యమే, కాని మంచి మనసు, సాయం చేసే గుణం జీవితాన్ని గొప్పగా మారుస్తాయని ఈ కథ చెప్తుంది. ఒక ఊర్లో రామయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి లక్ష్మి అనే భార్య ఉంది. రామయ్యకు కొంచెం పొలం మాత్రమే ఉండేది. దానిలో ఎంత కష్టపడి పనిచేసినా వాళ్లకొచ్చే డబ్బు కూడా తక్కువే. వాళ్లు బతకటం కూడా చాలా కష్టంగా ఉండేది. మన పొలంలో ఎంత పనిచేసినా పంట కూడా సరిగ్గా పండటం లేదు లక్ష్మి. అలా బాధపడకండి. కొద్ది రోజులు ఓపిక పట్టండి. మన కష్టానికి ఫలితం వస్తుంది. ఎప్పుడో వస్తే మన కష్టాలు ఎలా పోతాయి లక్ష్మి? ఇప్పుడు మనం తినడానికి చాలా కష్టంగా ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ పొలం అమ్మేస్తే పోయేదే ఉందని. అయ్యయ్యో, అలా మాట్లాడకండి. ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. అదే అమ్మేస్తే ఎలా? ఇంకా మనం ఏం తింటామండి? ఆ దేవుడు ఏదో ఒక దారి మనకి చూపిస్తాడు. మీరు బాధపడకండి. ఒకరోజు ఇద్దరూ కలిసి పొలం పనులు చేసుకుని వస్తూ ఉండగా ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు చూడ్డానికి చాలా నీరసంగా కనిపించింది. లక్ష్మి, అటు చూడు, అక్కడున్న ఆవును చూడు. అయ్యో పాపవండి, చూడ్డానికి నీరసంగా కనిపిస్తోంది. అవును లక్ష్మి, ఆ ఆవును చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది. దానికేమైందో ఏమో, ఎవ్వరూ దీన్ని పట్టించుకోవడం లేదనుకుంటా. దీన్నిలా వదిలేయాలంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటారండి? ఒక పని చేద్దామా? దీన్ని మన ఇంటికి తీసుకెళ్దాం. కొద్ది రోజులు దీనికి తిండి పెట్టి చూసుకుందాం. కొంచెం కూలుకున్నాక ఎవరికైనా తెలిసిన వాళ్ళకిచ్చేద్దాం. ఏమంటావ్? మనం అంత కష్టంలో ఉన్నాం కదండి, దీనికి కూడా తిండి ఎలా పెట్టగలం? తెలుసు లక్ష్మి, కానీ దీన్నిలా వదిలేయడానికి నాకు మనసొప్పడం లేదు. మనుషులమైన మనం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? సరేనండి, మీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? పదండి, తీసుకెళ్దాం. కొన్ని రోజులు దాన్ని బాగా చూసుకున్నారు. ఆ ఆవు కూడా కొంచెం కోలుకుంది. రామయ్య దానికి గంగా అని పేరు పెట్టాడు. రామయ్య, లక్ష్మి దాన్ని తమ ఇంట్లో మనిషిలాగే చూసుకునేవాళ్లు. కొన్ని రోజుల తర్వాత గంగ పాలివ్వడం మొదలుపెట్టింది. లక్ష్మి, చూసావా? గంగ పాలిస్తోంది. నిజమేనండి. ఈ ఆవును తీసుకురావటం వల్ల మనకెంత మంచి జరిగిందో. మనం దీనికి సాయం చేస్తే అది మనకి తిరిగి సహాయం చేస్తోంది. అవును లక్ష్మి, మనకి తాగడానికి కొద్ది పాలు సరిపోతాయి. మిగిలిన పాలేం చేద్దాం? మిగిలినవి అమ్ముకుంటే డబ్బులొస్తాయి కదండి, మన కష్టాలు కూడా తగ్గుతాయి. మంచి ఆలోచన చెప్పావు లక్ష్మి. ఊర్లో తెలిసిన వాళ్ళకి అమ్ముదాం. దానివల్ల మనకు ఆదాయం వస్తుంది. ఆ రోజు నుంచి రామయ్య, లక్ష్మి పాలను తమ అవసరాలకు వాడుకోవడమే కాకుండా మిగిలిన పాలనమ్మి డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. చూడు లక్ష్మి, మనం చేసిన చిన్న సాయానికి గంగ మనకెంత మేలు చేస్తోందో. నిజమేనండి. అందుకే అంటారు, మనం మంచి చేస్తే మనకి మంచే జరుగుతుందని. ఆ ఊర్లో కొంతమందికి రామయ్యకు అదృష్టం కలిసి వచ్చిందని అసూయ కలిగింది. ముఖ్యంగా వెంకటేశం అనే ఒక డబ్బున్న మనిషి రామయ్య ఎదుగుదలని చూడలేకపోయాడు. వెంకటేశానికి చాలా పొలాలుండేవి, కాని అతనికి ఎక్కువ ఆశ ఉండేది. ఒకరోజు వెంకటేశం తన స్నేహితుడితో మాట్లాడుతూ ఇలా అన్నాడు. చూడు సుబ్బిగా, ఆ రామయ్యకు ఇంత అదృష్టం ఎలా కలిసొచ్చిందంటావ్? రామయ్య కష్టాలు తీరుతున్నాయంటే సంతోషించాల్సింది పోయి నువ్వెందుకురా అలా మాట్లాడుతున్నావు? సంతోషించడానికే ఉంది సుబ్బి. వాడికి మాత్రం ఊరికే ఒక ఆవు దొరికింది. దాంతో డబ్బులు సంపాదిస్తున్నాడు. బహుశా ఆ ఆవు ద్వారా వాళ్లకు మంచి జరగాలని రాసుందేమో. రాసుంటే రాసుండొచ్చురా,
కానీ నాకెందుకో ఇది నచ్చడం లేదు. ఎలాగైనా ఆవుని వాడి దగ్గర నుంచి తీసేసుకోవాలి. తీసుకోవడమంటే నువ్వేమైనా చేస్తావా? చూస్తూ ఉండరా, నేనేం చేస్తానో చూస్తూ ఉండు. ఒకరోజు వెంకటేశం రామయ్య దగ్గరికొచ్చాడు. నమస్కారం వెంకటేశం గారు, ఏం పని మీద ఇలా వచ్చారు? నీ దగ్గరున్న ఆవుని నాకిచ్చేస్తావా అని అడుగుదామని వచ్చాను. గంగనా? ఎందుకండి? మీ ఆవు నాకు కావాలయ్యా. నీకెంత కావాలంటే అంత డబ్బులిస్తాను. ఎంత కావాలో చెప్పు. వెంకటేశం గారు, గంగ మాకు కేవలం ఒక ఆవు మాత్రమే కాదు, మా ఇంట్లో ఒక మనిషి లాంటిది. దాన్ని మేం సొంత బిడ్డలా చూసుకుంటున్నాం. దాన్నమ్మడం మాకు అస్సలిష్టం లేదు. డబ్బులిస్తానంటున్నాను కదా, నీకు డబ్బు అవసరం చాలా ఉంటుంది కదా. డబ్బులు ముఖ్యమేనండి, కాని మాకు గంగ కంటే ఏదీ ముఖ్యం కాదు. దాన్నమ్మేది లేదు. నువ్వు నా మాట వినకపోతే నీకు మంచి జరగదు, గుర్తుపెట్టుకో. మీరేం చేసినా గంగను మాత్రం అమ్మలేమండి. సరే, నేను చూస్తా. వెంకటేశం ఎలాగైనా గంగన్ తీసుకోవాలని ఒక ప్లాన్ వేశాడు. ఒకరోజు రాత్రి అతను తన మనుషులతో కలిసి రామయ్య ఇంటికెళ్ళి గంగన్ దొంగిలించాలని ప్రయత్నించాడు. కాని గంగ చాలా తెలివైంది. ఎవరో కొత్తవాళ్ళొచ్చినట్టు గుర్తించి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులు విని రామయ్య, లక్ష్మి నిద్రలేచారు. లక్ష్మి, లక్ష్మి, లేవే, విన్నావా? గంగ అరుస్తున్నట్టుందే. అవునండి, ఎందుకలా అరుస్తోంది? ఇద్దరూ తొందరగా లేచి గుమ్మం వైపు పరిగెత్తారు. బయటికొచ్చి చూడగా మసక వెల్తుర్లో 4 మనుషులు గంగను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ల వెనక వెంకటేశం నిలబడి ఉన్నాడు. ఏయ్, ఎవరు మీరు? ఏం చేస్తున్నారక్కడ? అయ్యో, దొంగల్లా ఉన్నారండి. దొంగ! దొంగ! దొంగలు! దొంగలొచ్చారు! దొంగలు! రామయ్య, లక్ష్మి వెంటనే గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిద్రలేచి అక్కడికొచ్చారు. వెంకటేశం అతని మనుషులు పారిపోతుండడం చూశారు. వెంటనే వాళ్లను వెంబడించి పట్టుకున్నారు. వెంకటేశంతో సహా అందర్నీ సుబ్బి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. వెంకటేశం, ఇదేం పని? నీకొంచెం కూడా సిగ్గులేదా? రామయ్య ఆవుని దొంగలించడానికొచ్చావా? రామయ్య చాలా మంచివాడ్రా. ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చేయలేదు. అలాంటివాడికి నువ్విలా అన్యాయం చెయ్యాలని చూస్తావా? ఇది చాలా తప్పు పని వెంకటేశం. నిన్ను ఊర్నించి వెలివేసినా తప్పులేదు. మీరు భయపడకండి రామయ్య గారు, మేమందరం మీకు అండగా ఉంటాం. ఈసారి ఇలాంటి తప్పు ఎవ్వరూ చేయకుండా చూసుకుంటాం. వెంకటేశం తన తప్పు తెలుసుకున్నట్టుగా తలదించుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు రామయ్య తన పొలంలో నాగల్తో దున్నుతుండగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. కిందికి వంగి చేత్తో తడిమి చూస్తే అది రాయిలా గట్టిగా గుండ్రంగా ఉంది. ఏంటబ్బా ఇది? ఈ పొలంలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఈ రాయి? కొంచెం మట్టిని తొలగించి చూడగా అది రాగి రంగులో మెరిసింది. అది ఒక పెద్ద రాగి కుండ. ఇదెక్కడ్నుంచి వచ్చింది అనుకుంటూ రామయ్య దాని మూత తీశాడు. మూత తీయగానే అతని కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి. కుండ నిండా బంగారు నాణేలు మెరిసిపోతున్నాయి. బరువైన కుండను మోసుకుంటూ రామయ్య హడావిడిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. లక్ష్మి గుమ్మంలోనే అతనికి ఎదురొచ్చింది. అతని చేతిలో పెద్ద కుండను చూసి ఆశ్చర్యపోయింది. ఏంటండి అది? దీన్ని మీరెక్కడ్నుంచి తెచ్చారు? ఇన్ని నాణేలెక్కడివండి? మన పొలంలో దొరికాయి లక్ష్మి. నాకైతే ఇది నిజమేనా అన్నట్టుంది. మరిప్పుడేం చేద్దామంటారు? హఠాత్తుగా ఇన్ని బంగారు నాణేలు దొరకడంతో నాకేం తోచడం లేదు లక్ష్మి. కాని ఒక విషయం మాత్రం అనిపిస్తోంది. ఏంటండి? ఇది మన కష్టంతో సంపాదించిన బంగారం కాదు కదా, భూమిలో దొరికింది. అవునండి, నిజమే చెప్పారు. ఇంత బంగారం మనకెలా వస్తుంది? అందుకే దీన్ని మనం దాచుకోవడం సరికాదనిపిస్తోంది. ఊరి పెద్దలకు చెప్తే వాళ్లే ఒక మంచి దారి చూపిస్తారు. సరేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. తర్వాత వాళ్ళు చెప్పేది కూడా విందాం. అవును లక్ష్మి, వాళ్ళకి చెప్తే అందరికీ ఉపయోగపడేలా ఏదైనా చెయ్యొచ్చు.
రేపొద్దున్నే వెళ్దామా వాళ్ళ దగ్గరికి? సరేనండి, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మరుసటి రోజు ఉదయం రామయ్య ఆ కుండను తీసుకుని ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి, పెద్దలందరికీ నమస్కారం అండి. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? ఇంతకీ ఆ కుండేమిటి? ఇది మా పొలంలో దొరికిందండి. పొలంలోనా? ఏంటది అంత పెద్దగా ఉంది? రామయ్య కుండను కింద పెట్టి మూత తీశాడు. బంగారు నాణేలు మెరుస్తూ కనిపించాయి. పెద్దలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అబ్బో, ఏమిట్రా ఇవి? బంగారు నాణేలా? ఎక్కడ దొరికాయి నీకు? నిన్న పొలంలో పనిచేస్తుంటే దొరికాయండి. మరెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీవే కదా కష్టపడి పనిచేసేది, నీవే ఉంచుకోవచ్చు కదా. "ఆ, లేదు పెద్దయ్యా, ఇది నా సొంత డబ్బులా నాకు అనిపించటం లేదు. భూమిలో దొరికింది కదా, ఇది ఊరందరిది అనిపించింది నాకు. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరే చెప్పాలి, దీన్ని ఏం చేయాలో." ఒరే రామయ్య, నువ్వు నిజంగా మంచి మనసున్నవాడివిరా. ఇంత డబ్బు ఎవరికి దొరికినా వాళ్లే దాచుకుంటారు. నువ్వు మాత్రం ఊరి గురించి ఆలోచిస్తున్నావు. అవును రామయ్య, నీ నిజాయితీకి చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బుని మనందరం కలిసి మన ఊరి కోసం ఏదైనా మంచి పనికి ఉపయోగిద్దాం. ఏమంటారు? నా కోరిక కూడా అదేనండి. మన ఊరికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే మనం ఆలోచించి ఒక మంచి పని చేద్దాం. మన పిల్లలు చదువుకోవడానికి మంచి బడి లేదు కదా. ఈ డబ్బుతో ఒక మంచి బడి కట్టిస్తే ఎలా ఉంటుంది? అది మంచి ఆలోచన. అలాగే మన ఊర్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. ఒక చిన్న ఆస్పత్రి కూడా కట్టిస్తే బావుంటుంది కదా. మీరు చెప్పేది కూడా బాగుందండి. పెద్దలందరూ కాసేపు మాట్లాడుకుని ఆ డబ్బుని ఎలా ఉపయోగించాలో ఒక ప్రణాళిక వేసుకున్నారు. రామయ్యని అందరూ మెచ్చుకున్నారు. ఆ బంగారు నాణేలతో ఊర్లో ఒక బడిని, ఒక ఆస్పత్రిని కట్టించారు. దాంతో ఊర్లోని పిల్లలకి చదువుకునే అవకాశం వచ్చింది. పేదవాళ్లకి వైద్యం అందుబాటులోకొచ్చింది. రామయ్య కూడా ఈ పనుల్లో తన వంతు సహాయం చేశాడు. అప్పట్నుండి రామయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మన నీతి నిజాయితీతో ఉంటే మనకు తప్పకుండా మంచే జరుగుతుంది.